హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక చిన్న అన్బాక్సింగ్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. నేనైతే అమెజాన్ నుంచి ఒక 2 చిన్న ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. ముందుగా మనకు బాక్సులో కనిపిస్తున్నది మనం గడియారం సెల్స్కి వాడే చార్జర్ అండి. ఇది వచ్చేసి మొబైల్ స్టాండ్. ఇవి రెండైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినాను. ముందుగా ఈ మొబైల్ స్టాండ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. దీని ధర సుమారు 400 రూపాయలు చూపిస్తుంది. నాకైతే 100 రూపాయలకి వచ్చింది. ఇది ఇక్కడైతే ఒక స్టిక్కర్ ఉంది, తీసి చూద్దాం లోపల ఏ విధంగా ఉందో. ఓపెన్ చేసి చూస్తే లోపల మనకు చిన్న యూజర్ మాన్యువల్ అయితే ఉంది ఆరెంజ్ కలర్లో. తర్వాత ఈ మొబైల్ స్టాండ్ అయితే మనకి కనిపిస్తుంది. మెటల్ బాడీ అయితే కాదు, ఇది ప్లాస్టిక్ బాడీ. దాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఒక మొబైల్ అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా నిలువుగా కూడా పెట్టుకోవచ్చు. ఆఫీస్లో కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు ప్రతిసారి మొబైల్ అయితే చూడలేరు కదా, ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని అందులో మొబైల్ ఉంచుకుంటే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక జాక్ అయితే ఉంది, ఇలా పైకి లాగితే కొంచెం 5 సెంటీమీటర్లు వరకు పైకి వస్తుంది స్టాండ్. ప్రోడక్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కొనుగోలు చేయవచ్చు. నాకైతే 100 రూపాయలకి అయితే వచ్చింది ఇది. అందులో కనిపిస్తున్నది నా యూట్యూబ్ ఛానల్ అండి. మీరు కూడా యూట్యూబ్ వీడియోస్ చూడడం కోసం అయితే ఈ స్టాండ్ని పర్చేజ్ చేయొచ్చు. ఆ విధంగా పెట్టుకొని మనం చూడొచ్చు వీడియోస్. చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేదు, స్టాండే వస్తుంది మొత్తము. ఇప్పుడైతే మరొక ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక టైప్ సి యూఎస్బి కేబుల్ అయితే మనకి కనపడుతుంది. కేబుల్ అయితే ఇచ్చారు, అలాగే ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. చార్జర్ అయితే మనకు కనపడుతుంది. మనం గడియారంలో వాడే సెల్స్లు, తర్వాత వేరే బ్యాటరీ కార్స్కి వాడే సెల్స్ ఛార్జ్ చేయడానికి అయితే ఈ చార్జర్ పనికి వస్తుంది. దీనికి మైక్రో యూఎస్బి మరియు టైప్ సి ఛార్జింగ్ పెట్టుకునే విధంగా అయితే కంపెనీ తయారు చేసింది. మనం ఛార్జర్ పెట్టగానే ఈ విధంగా గ్రీన్ కలర్ డిస్ప్లే అయితే మనకు కనపడుతుంది. ఇవి రీఛార్జబుల్ సెల్స్ అండి. ఈ సెల్స్ పై భాగం డిస్ప్లే కనబడే విధంగా ప్లస్ మైనస్